శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యోం నమ. అమ్మ సన్నిధి ఛానల్కు స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? మన అందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటి అంటే, ఒంటరిగా వినుబిడ్డ, ఖచ్చితంగా ఈరోజు నీతో మాట్లాడా తీరాలి. నీకోసం ఒక తీపి కబురుతో వచ్చాను, ఎవరికి చెప్పకుండా విను అనేసి అమ్మవారు అయితే ఒక చక్కటి సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారు ఫ్రెండ్స్. ఇక సందేశం అయితే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక వీడియో అయితే స్టార్ట్ చేస్తే ఉన్నాను. తల్లి, నీవు ఎంతో అదృష్టవంతురాలివి. ఇలా ఎందుకు అంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కదూ. ఇలా అన్నందుకు నీ మనసులో నేను అదృష్టవంతురాల్ని అని ఎందుకు అని అమ్మ అంటుంది. నా పరిస్థితి చూసి కూడా నన్ను హేళన చేస్తున్నావా తల్లి అని నీవు అనుకుంటున్నావు కదా. నేను అదృష్టవంతురాల్ని అయితే నాకు ఎందుకు ఇన్ని కర్మలు, నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు నా చుట్టుకుంటాయి అని బాధపడుతున్నావు కదా. ఎందుకని ఇలా అంటున్నానో తెలుసా? నీవు నిజంగానే అదృష్టవంతురాలు కనుక. నీ భర్త వల్ల ఎన్నో ఇబ్బందులు పడి అవమానాలు పాలైన అతని యొక్క ఆప్యాయత, అనురాగాలు పొందలేకపోయినా నువ్వు అదృష్టవంతురాలివి అని నేను నిన్ను ఎందుకు అంటున్నాను అంటే, నీ బిడ్డ అయిన తల్లి, నీ బిడ్డలు బంగారం లాంటి బిడ్డలు కనుక వారు ఎంతో గొప్పవారు అవుతారు. వారి వల్లనే నీవు ఎంతో అదృష్టవంతురాలివి అయ్యావు. వారికి జన్మను ఇవ్వడమే నీ యొక్క అదృష్టం తల్లి. ఎందుకంటే నీ భవిష్యత్తు వారు బంగారుమయం చేస్తున్నారు కనుక వారు అన్ని రకాలుగాను ఎంతో మంచి స్థాయిలో అయితే ఖచ్చితంగా ఉంటారు. అందువల్లనే నువ్వు అదృష్టవంతురాలివి అని నేను అంటున్నాను బిడ్డ. అందువలన నీకు ఏ విషయంలోనూ కూడా లోటు లేకుండా చూసుకుంటారు తల్లి. నీవు పడిన కష్టాలకు ఫలితంగాను వారికి నీవు ముందు నుంచే మంచి బుద్ధులను అయితే నేర్పించావు కదా. ఎదుటి వారిని గౌరవించడం కూడా నేర్పించావు. ఎందుకంటే నీవు చాలా గుణవంతురాలు కనుక తల్లి. నీవు నీ పిల్లలకి కూడా అలాంటి మంచి బుద్ధులే వచ్చాయి. దానివల్ల వారు ఎంతో బుద్ధిమంతులుగా పెరిగారు, ప్రయోజకులు అయ్యారు. వారు ఇంకా మంచి మంచి విజయాలను సాధిస్తూ ఎంతో ఉన్నత స్థాయికి అయితే చేరుకుని నీకు ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తారు బిడ్డ. వారికి మంచి బుద్ధులు నేర్పించావు కదా. ఎదుటి వారిని గౌరవించడం కూడా నేర్పించావమ్మా. వారికి తెలుసు నీవు వారి కోసం ఎంత కష్టపడ్డావో అని. మా అమ్మ మా కోసం ఎన్నో బాధలను భరిస్తూ మమ్మల్ని పెంచి పెద్దలను చేసింది. నీ కష్టం అంతా కూడా వాళ్ళకి తెలుసమ్మా. ఎన్నో కష్టాలను దిగమింగుకుని ఎన్నో బాధలను సహించి వారి కోసమే బ్రతికావు అని వాళ్లకు తెలుసు. కనుకనే నీవు ఎంతో అదృష్టవంతురాలివి అని నేను చెబుతూ ఉన్నాను బిడ్డ. వారు నీ యొక్క కష్టాల జీవితం చూస్తూనే పెరిగారు కదా. వారికి నీవు ఎన్నడూ కూడా ఏ లోటు రానివ్వకుండా పెంచడానికి ఎంతో ప్రయత్నం చేశావు. వాటి ఫలితమే ఈరోజు నీ పిల్లలు నీ చేతికి అంది వచ్చారు, ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నారు బిడ్డ. తమ తల్లి ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని అవమానాలు పడిందో ఇవన్నీ కూడా వారు చూశారమ్మా. కనుకనే నీవు గౌరవ మర్యాదలు అయితే నీకు కల్పిస్తూ ఉన్నారు. అందువల్ల నీకు నలుగురిలో గౌరవం దక్కుతుంది. నీ బిడ్డలు లాంటి బిడ్డలు ఉండాలని అందరూ కోరుకుంటారు. నిజమే కదా. మా పిల్లలు ఎంతో బుద్ధిమంతులుగా ఉన్నారని నీవే పొంగిపోతావు తల్లి. అందరూ అనడం వల్ల నీ మనసుకు ప్రశాంతత అనేది కూడా వస్తుంది. ఇక నుంచి ఆనందంగా జీవితం అనేది సాగించు బిడ్డ. నీ పిల్లల్ని చూసుకుని గర్వపడు. వారు పొందుతున్న గౌరవ మర్యాదలను చూసి ఆనందంతో నీ కడుపు నిండిపోతుంది. నీవు నీ భర్త నీ పిల్లలను చూస్తూ ఉండండి. వారికి ఇక స్థిరమైన జీవితం అనేది లభించింది. మీరు ఇక వారి కుటుంబాలను చూస్తూ సంతోషంగా జీవించండి తల్లి. నీకు సంతోషకరమైన వార్త
ఈరోజు నీకు సంతోషంగా నిండిపోయింది కదా. ఎందుకంటే ఈరోజు నీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి తల్లి. నీ ఎదురుచూపులన్నీ కూడా ఫలించి నీవు కోరుకున్నవి అన్నీ కూడా నీ కళ్ళ ముందు నిలబడతాయి. అవి అన్నీ కూడా నీకు సొంతం అవుతాయి. ఎప్పటి నుంచి నువ్వు కోరుకున్నవి అన్నీ కూడా లభిస్తాయి. దీనివల్ల నీకు ఈ రోజున ప్రత్యేకత అనగా నిలిచిపోయింది కదా. జీవితం ఎన్నో అగాధాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు పడిన నీకు ఈ రోజు నుంచి శుభకరమైన సంఘటనలే జరుగుతాయి. బిడ్డ, నీకు ఉన్న చెడు రోజులన్నీ పోయాయమ్మా. నీవు సంతోషంగా ఉండాలని నీకు అన్నీ సమకూరుస్తున్నాను. నీవు పడిన ఇబ్బందులు అన్నీ కూడా ఇక నుండి చాలు తల్లి. ఇకపై నువ్వు ఏది కూడా ముట్టుకున్నా అది అంతా కూడా బంగారమే అవుతుంది. నీవు నీ బిడ్డలు ఏ పని తలపెట్టినా అందులో మంచి లాభాలే వస్తాయి. బిడ్డ, నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం ఏర్పాటు చేశాను. నీ చేతికి అదృష్టమనే ఆభరణం వేశాను తల్లి. కనుక నువ్వు చేపట్టినవన్నీ కూడా ఏ పని అయినా సరే మంచి విజయాలను తీసుకొచ్చి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తుంది. ధనం వచ్చింది అని గర్వం రప్పించుకోకుండా అందరితోనూ కలిసిమెలిసి జీవించి సంతోషంగా ఉండు. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా. ఎన్నో సంవత్సరాల నుంచి నీకు ఒక కోరిక ఉంది కదూ, కానీ అది ఇప్పటి వరకు నెరవేరలేదని బాధపడుతూ ఉంటున్నావు. నీవు నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశావు, చేస్తూనే ఉన్నావు. ఎవరు ఏ పరిహారం పాటించమన్నా అది పాటిస్తూనే ఉన్నావు. అయినను నీకు ఏ ప్రయోజనం కలిగించడం లేదు కదూ, కనపడలేదు. అందువలన నీవు మానసికంగా వేదన చెందుతూ ఉన్నావు కదా. ప్రతి మనిషికి అవసరమైనటువంటి సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి స్వగృహం కట్టుకుని అందులో ప్రశాంతంగా జీవించాలి, అప్పుల బాధలన్నీ తొలగిపోవాలి అని నీ కోరిక. కుటుంబం అంతా కూడా ప్రశాంతంగా జీవించాలని, అందరితో గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలి అని ఎంతో ఆశపడుతూ ఉన్నావు కదా. నీ భర్త, నీ పిల్లలు నిన్ను అర్థం చేసుకోవడం లేదని ఎంతో మదన పడుతూ కూడా ఉన్నావు. దానికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు, కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా పడలేదు కదా. అయితే ఆ పరిహారం ఏమిటో చెబుతాను విను. నీ సొంత ఇంటి కల నెరవేరాలి అంటే నువ్వు చేయవలసిన చిన్న పరిహారం ఏదైనా సరే నీ కులదైవానికి మొక్కుకో. నీ కోరికను విన్నవించుకుని భారం అంతా ఆమె మీదే పెట్టు. ఇష్టమైన ప్రసాదాన్ని చేసి అమ్మవారికి సమర్పించు తల్లి. ఖచ్చితంగా నీ కోరికలు అనేవి నెరవేరుతుంది. నీవు ఎటువంటి ఉపవాసాలు చేయనవసరం లేదు. ఎందుకంటే ఏ దేవుడికైనా అవి నచ్చవు. అన్నీ కూడా ఉపవాసాలు వంటివి అస్సలు ఇష్టం అనేవి ఉండదు. ఇవి అన్నీ కూడా మీకు మీరుగా మీ మనశ్శాంతి కోసమే చేస్తూ ఉంటారు కదా. నీవు ఏదైనా సరే అంతా వారిపై భారం పెట్టి నమ్మకంగా ముందుకు సాగుతూ ఉండు. అంతా కూడా అమ్మవారే చూసుకుంటూ ఉంటారు. నీకు ఇబ్బందులు కష్టాలు అన్నిటిని కూడా అమ్మ విముక్తి కలిగిస్తుంది. నేను చెప్పిన విధంగా పాటించు తల్లి. మీ కుటుంబంలో కలిసి సంతోషంగా జీవించాలి అని నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని మాట ఇస్తున్నానమ్మా. నీ ఆలోచనలు అన్నీ సరి అయినవే. నీవు సరి అయిన నిర్ణయం తీసుకున్నానో లేదో అన్న అనుమానంతో నీ దగ్గర వారి వద్ద నీవు వచ్చిన ఆలోచనలన్నీ చెబుతూ ఉంటావు. నీ ఉద్దేశంలో వారు నీ ఆలోచనలన్నీ విని వాటిలో మంచి ఆలోచనలు నీకు నిర్ధారించి నీ సలహా ఇస్తారని నువ్వు అనుకుంటున్నావు కదా. కానీ వారు అందరూ కూడా అలా ఉండరు కదా. వారు నీ ప్రతి ఆలోచనలు విని ఎక్కడ మీరందరూ గొప్పవారు అయిపోతారేమో అని నీవు చేయవలని అనుకున్నవి అన్నీ కూడా సరైనవి కాదు అని చెప్తూ ఉంటారు. అందుకే నువ్వు నీకుగా నచ్చి ఆలోచించుకుని అమలులో పెడితేనే ఎంతో మంచి స్థాయికి వెళ్ళగలుగుతావు. నీవు నీ కుటుంబ సభ్యులు మీరు మాత్రమే ఆలోచించుకుని చేయండి. కనుక ఎలాగైనా మీరు అనుకున్న పనులు చేయకుండా నీవు ఆలోచించేవి అన్నీ సరైనవి కాదు అని నీకు ఎవరైతే చెప్తున్నారో కనుక బయట వారిని నమ్మవద్దు తల్లి. వారిని నమ్మి నీవు కొత్త ఆలోచనలు చేసి వారికి చెబితే మంచిగా లేదు అంటే మరలా నీవు కొత్త వైపు పరుగులు పెడుతూ ఉన్నావు. ఇలా ఉంటే ఎప్పుడు నీ గమ్యాన్ని చేరుకుంటావు చెప్పు. కనుక నీవు చేసిన ప్రతి ఆలోచన నువ్వు చేయాలి.
అనుకున్న ప్రతి ఒక్కటికి ఒకటికి 2 సార్లు నీకు నువ్వుగా ఆలోచించుకుని సరి అయినదా కాదా అని నువ్వే నిర్ధారించుకుని అందరికీ నీ కుటుంబ సభ్యులకు చెప్పి నిర్ణయం అనేది తీసుకో. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేది కూడా నీవే గ్రహించాలి. ఎందుకంటే నీ తల్లిదండ్రులు నీ కుటుంబ సభ్యులు తప్ప ఎవరిని అడిగినా సరే చెడు సలహాలను మాత్రమే ఇస్తారు. కనుక నీకు నీవుగా సొంత ఆలోచనలు చేసుకుని ఏమి చేయాలో నిర్ణయం తీసుకో. బిడ్డ, నువ్వు ఇప్పటి వరకు చేయాలి అని అనుకున్న అన్నీ సరైనవే. వాటిలో నీవు ఏదైనా చేయగలను, వాటిలో నీవు నీ శక్తి మేరకే దానిని ఎంచుకుని ఆ దిశగా ప్రయత్నించు. నీకు నేను ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాను. నీవు నీ కుటుంబం ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవించాలని నా ఆశీస్సులు ఎప్పటికీ నీకు అందిస్తున్నాను తల్లి. నీకు నా మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పది చెప్పు. ఎప్పుడు కూడా నన్ను నీ తల్లిలాగా చూసుకుంటావు. అందుకే నీవు అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి. కనుక సంతోషంగా జీవించు బిడ్డ. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయమ్మా. నన్ను మరువకు ఇది అని నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారైతే మనకు గొప్ప అత్యద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.